వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను దేవా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎస్సీ వర్గీకరణ అలాగే బీసీ కులగణన అయితే ప్రత్యేక శాసనసభ సమావేశాలు అయితే నిర్వహించింది. ఈ సమావేశంలో తెలంగాణ అసెంబ్లీ ఆమోదం అయితే తెలిపింది. అలాగే ప్రతిపక్షాలు ఒక పక్క నుంచి వ్యతిరేకిస్తున్నా కూడా తెలంగాణ అసెంబ్లీ అయితే ఆమోదం తెలిపింది. ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎర్రోల శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. అన్న, ఒక పక్క నుంచి బీసీ వర్గాలు అయితే ఈ విషయంపై అయితే మండిపడుతున్నాయి. దీని మీద మీ స్పందన ఏంటన్నా? అంటే ఇప్పుడు సొంత పార్టీ శాసనసభ్యులు శాసనమండలి సభ్యులు ఇది తలగబెట్టిండ్రు. ఇక దాన్ని తేలిపోయింది. అంటే ఇది డూప్లికేటు, దీంట్లో పసలేదు, వీళ్ళు చేసిన దాంట్లో అర్థవంతంగా లేదు, దాంతోపాటు న్యాయబద్ధంగా లేదు అని తేలిపోయింది. ఇక దాని గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం కూడా లేదు. సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలే వ్యతిరేకిస్తున్నప్పుడు ఇక అసలు దాంట్లో బీసీలకు అన్యాయం జరిగిందని చాలా క్లియర్గా 16 లక్షల మంది పాల్గొనలేదని క్లియర్గా ఉన్నది. ఇంకోటి ఏంటంటే గతానికి ఇప్పటికీ ఎందుకు తగ్గింది అనేటువంటి దాంట్లో కూడా చాలా విమర్శలున్నాయి. దాని మీద ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేకపోయింది. ఇంకోటి ప్రభుత్వము ప్రతిపక్షాల అసలు సపోర్టు లేకుండానే ఏకవాక్యంగా దాన్ని తీర్మానం చేసుకోవడం అనేది నిజంగా కూడా అంటే ప్రభుత్వము ఇది సొంత ఎజెండాగా పెట్టుకున్నది తీర్మానం చేసుకున్నటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వము వాళ్ళకు ఎలక్షన్లో వెళ్ళడానికి మాత్రము ఇదొక సాకుగా చూపించి ఇదొక ప్రజెంటేషన్ చేసి ఎన్నికలకు వెళ్ళాలనేటువంటి తాపత్రయం తప్ప దీంట్లో బీసీలకు న్యాయం చేయాలి, బీసీ ఉపకులాలకు న్యాయం చేయాలి అనేటువంటి ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు అని తేటతెల్లమైపోయింది. దాంతోపాటు ప్రభుత్వం తొందరపాటు నిర్ణయాలు నిన్నటికి అసలు ప్రిపేర్ అయ్యి రాకుండా అసెంబ్లీ మొదలు పెట్టంగానే 10 నిమిషాలకు మేము దీన్ని వాయిదా వేస్తున్నామని చెప్పేసి 2 గంటల వరకు దాన్ని క్యాబినెట్ సమావేశం చేసుకొని ఆగమాగం వచ్చి దాన్ని ఆగమాగం తీర్మానం చేసుకొని పోయింది తప్ప దీంట్లో ఏం కూడా బీసీలకు జరిగింది ఏం లేదు. నిజంగా ఇదంతా తప్పుల తడకగా ఉందనేది చాలామంది విమర్శలు కనబడుతూ ఉన్నాయి. అంటే అన్న, అలాగే కామారెడ్డి బీసీ డిక్లరేషన్ దాని గురించి కూడా ఇంతవరకు అమలు చేయలేదు. దాని మీద మీ స్పందన? ఇప్పుడు వీళ్ళు చాలా డిక్లరేషన్ చేసిండ్రు. రైతు డిక్లరేషన్ వరంగల్లో చేసిండ్రు, యూత్ డిక్లరేషన్ హైదరాబాద్లో చేసిండ్రు, కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేసి, చేవేళ్లలో ఎస్సీ డిక్లరేషన్ చేసిండ్రు. ఏ డిక్లరేషన్ లేదు. ఈ డిక్లరేషన్లన్నీ కూడా ఉత్త మాటకి అని తేలిపోయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముందు ఎన్ని హామీలు ఇచ్చిందో వాటన్నిటిని తుంగలో తొక్కడానికి మాత్రము ఇలా ఆగమాగం ఇలా ఏదో సర్వే చేస్తామని చెప్పేసి దాదాపుగా చాలామంది హైదరాబాద్ సిటీలో దాదాపుగా 30-32% సర్వేలో పాల్గొనలే. ఏ లెక్కన ఇస్తారండి? గత ప్రభుత్వానికి చేసిన జనాభా అసలు పెరుగుతుందా తగ్గుతుందా? ఇప్పుడు 10 ఏళ్ల కింద ఉన్నటువంటి జనాభా 2014 చేసినటువంటి జనాభాకి ఇప్పటికి పెరగలనా తగ్గలనా? అంటే ప్రభుత్వము ఉత్త లెక్కలు రాసుకొని వచ్చి ఈ ప్రజలను మభ్యపెడుతుంది తప్ప ఓట్ల కోసం స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్నాయి, ఎట్లానే చేసి గెలవాలి, ఇలా మాకు వ్యతిరేకత వస్తుంది, ఫస్ట్ ఎన్నికలు ముగించుకోవాలన్నటువంటి కోణంలో ఇది కులగణన చేసిండ్రు తప్ప ఇది కాంగ్రెస్ ఏజెండాగా చేసిండ్రు, కేవలం వన్ సైడ్గా చేసిండ్రు. కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో నమ్మాల్సినటువంటి అవసరం లేదు. దీన్ని అంటే అన్న, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభావం ఏ విధంగా ఉండబోతుందంటారు? బీఆర్ఎస్ ప్రభావం వన్ సైడ్గా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామాలలో తిరగలేనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయినారు. ఇప్పటికే ఎప్పుడు వస్తారో ఆ లీడర్లు ఎదుర్కొందామనేటువంటి పనిలో పాపం ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇందిరమ్మ ఇండ్లు ఏడికి పోయినాయి, రేషన్ కార్డులు ఏడికి పోయినాయి, రైతు రుణమాఫీ ఏడికి పోయింది, రైతు బంధు ఏడికి పోయింది, కళ్యాణ లక్ష్మి, ఆ తులం బంగారము, ఇవన్నీ ఏడికి పోయినాయి. లేనిపోని హామీలు ఇచ్చిండ్రు. మీరు 2000 పింఛన్ 4000 చేస్తామన్నారు, వృద్ధప్య పింఛన్ 2000 నుంచి 4000 చేస్తామన్నారు, చదువుకున్న వాళ్ళకు 10 పాస్ అయితే 10 అన్నారు, 12 పాస్ అయితే 15 అన్నారు, డిగ్రీ పాస్ అయితే 25,000 అన్నారు, పీజీ పాస్ అయితే 50,000 ఇస్తామని, పిహెచ్డి పాస్ అయితే 5 లక్షలు ఇస్తామని ఇప్పటివరకు దిక్కు లేదు. ఇలా మా సిద్దిపేట దగ్గర దేవదాస్ అనేటువంటి విద్యార్థి చనిపోయిండు, పిహెచ్డి స్కాలరు. మరి మీరు ఎందుకు ఇవ్వలేకపోయినరు? ప్రభుత్వం అన్నీ చెప్పుడు మాటలు తప్ప వేరే ఏం లేదు. ఇలా విద్యా భరోసా కింద ఇస్తున్నటువంటి 5 లక్షలు ఇవన్నీ ఎగవేతలుగా చూసిండ్రు తప్ప ఎక్కడ కూడా విద్యార్థులకు కానీ వృద్ధాప్య పింఛను కానీ రైతులకు కానీ రైతు భరోసా రుణమాఫీ ఇవన్నిటి కూడా కాంగ్రెస్ పార్టీ అట్టర్ ఫ్లాప్ అయింది. గ్రామాలకు వెళ్ళి ఓట్లు అడుగున్నటువంటి ఫేస్ కాంగ్రెస్ పార్టీకి లేదు. డెఫినెట్గా వచ్చే ఎన్నికల్లో ఏ ఎన్నికలు పెట్టినా బీఆర్ఎస్ పార్టీ అంతిమంగా
అగ్రభాగాన నిలబడుతుంది. అంటే అన్న ఈ బీసీ కులగణనకు సంబంధించి బీసీ సంఘాలకైతే బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందంటారా? డెఫినెట్గా బీసీ కులగణన విషయంలో బీసీలకు అండదండగా మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ అండదండగా ఉన్నది. రాబోయే కాలంలో కూడా డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి అండగా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. థ్యాంక్ యూ అన్న. చూశారు కదా, మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే బీసీ కులగణనకు సంబంధించి దాదాపు మొత్తం వ్యతిరేకంగా ఉందని, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా శాసనసభ సమావేశాల్లో ఏకపక్ష నిర్ణయం తీసుకుంది తప్ప ఆ ప్రతిపక్షాలు మాత్రం ఆమోదించలేదని మాత్రం ఎర్రవల్లి శ్రీనివాస్ అయితే చెప్పుకొచ్చారు. కేవలం నీరస్తో దేవా, మెగా 9 టీవీ, హైదరాబాద్.